అసలు ఒక 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 రేంజ్ అసలు అంతే. ప్రభాస్ డిసెంబర్ 22 డేట్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ సూపర్ స్టార్ ఈ రోజు పుట్టినాడు. ఈ కంబ్యాక్ ఎవరు తట్టుకోలేరు. సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ ప్రభాస్ కాంబినేషన్ లో ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో నువ్వు 100 ఎక్స్పెక్ట్ చేయి. 200% సినిమాలో సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది భయ్యా, ట్రైబల్ ఫైట్. మైండ్ సెకండ్ హాఫ్ లో ట్రైబల్ ఫైట్ కి ఈ సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ కేరళ బ్యాక్డ్రాప్ లో ఫైట్ ఉంటుంది చూడు. రాజమౌళి అంత కష్టపడి అంత ఓవర్ రేంజ్ లో సినిమా తీసినాడు కానీ ప్రభాస్ ప్రశాంత్ నీళ్ళు జస్ట్ షర్ట్ అట్లా అంటే చాలు. దీనమ్మ ఏం ఎలివేషన్ భయ్యా. ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ ఎలివేషన్ కోసం పుట్టినాడు. ఈ ప్రభాస్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు నాకు తెలియదు. యాక్చువల్గా ఆయన బాలయ్యబాబు ఫ్యాన్. దీనమ్మ షాడో ఎలివేషన్ భయ్యా. ఆ షాడో ఇట్లా చేతులు కట్టుకుంటాడు. ఎప్పుడు చేతులు తీస్తారా భయ్, మనకు నరాలు దిగిపోతాయి కూర్చున్న వాళ్ళకి. ట్రైబల్ ఫైట్ సలార్ సినిమా అంతా ఒక ఎత్తి అయితే ఆ ట్రైబల్ ఫైట్ అనేది సెకండ్. దానికి మేమైతే 1 o'clock నిద్రమబ్బులో పోయినాం కానీ రేపు సినిమా చూసే వాళ్ళు స్క్రీన్ తగలబెట్టేస్తారు. ట్రైబల్ ఫైట్ అల్టిమేట్. ప్రభాస్ ని ఎలివేట్ చేయడానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ పుట్టినాడు. ఇంతవరకు రాజమౌళి బాహుబలి 2 ఏదో రాజులు కథలని పెట్టాడు కానీ దీంట్లో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడు. జస్ట్ ఎమోషన్ అంతే. ఈ షర్ట్ మర్తేసిన కండలు బిగించిన మనకు నరాలు అయిపోతాయి. అది ప్రశాంత్ నీల్ ఎలివేషన్. అదే నేను చెప్పేది ఏంటంటే ఆడియన్స్ కైనా ఫ్యాన్స్ కైనా చెప్పేది ఏంటంటే నువ్వు 100 ఎక్స్పెక్టేషన్ తరా సినిమాలో 200% ఉంది. ఎమోషన్సే నా సినిమా అంతా. బయటికి చూపించే నరకడం గిరగడం కాదు, సినిమాలో అంతా ఎమోషన్. కేజీఎఫ్ దీనికి సీక్వెన్స్ అన్నారు కదా, కేజీఎఫ్ కు దీనికి సంబంధమే లేదన్న. కేజీఎఫ్ ఒక సృష్టి, ఈ సలార్ అనేది ఇంకో సృష్టి. వాళ్ళకు ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే వాళ్ళకి చెప్పేది ఏమి ఉండదు. నేను చెప్తున్నా కదా, ట్రోల్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే డిసెంబర్ 22 ఇండియన్ సినిమా పైన ప్రభాస్ అనే సూపర్ స్టార్ కంబ్యాక్ ఇచ్చినాడు. దీని తర్వాత ప్రభాస్ ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. రాజమౌళి కూడా డేట్స్ వరకు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి హ్యాండిల్ చేయడం కోసం పుట్టినాడు. ప్రశాంత్ నీల్ అనే డైరెక్టర్ ప్రభాస్ ని హ్యాండిల్ చేయడం కోసం పుట్టినాడు. ఇంకా అంటే జస్ట్ సింపుల్ శాంపుల్ ఇది. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీసడానికి మనం అంచనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రభాస్ తో ఈ రేంజ్ మా సినిమా తీసినా అంటే ఎన్టీఆర్ తో దీనమ్మ మనకు నరాలు అయిపోతాయి. ఇంకా ఇది కావాలన్నా మాకు ప్రభాస్ నుంచి. ఎవరు కూడా తప్పు రివ్యూలు రాయొద్దన్నా. నేను సినిమా చూసి 2000 కోట్లు అన్న, 2000 కోట్లు సంక్రాంతి వరకు కూడా మా సినిమానైనా రాసి పెట్టుకోరు. ఎవరు కూడా తప్పు రివ్యూ రాయొద్దన్నా. అంబుల్ రిక్వెస్ట్. సినిమా చూడకుండా చెప్పాలన్నా, సినిమా చూసి చెప్తున్నా. ఎరుపెక్కిపోయింది సలార్, ఎరుపెక్కిపోయింది. రాసి పెట్టుకోండి. 2000 కోట్లు సినిమా. కట్అవుట్ మూవీ అన్న ప్రతి ఒక్క పాట, ప్రతి ఒక్క సినిమాకి కావాల్సిన పాటలు కూడా భయ్యా కట్అవుట్ భయ్యా. ఫ్రెండ్షిప్ కి ప్రాణాలు ఇచ్చే స్నేహం మనం. అది అట్లాంటి ఏం లేదన్నా, అట్లాంటి ఏం సింక్ లేదన్నా. ప్రతిదీ అట్లా ఏం లేదన్నా. ఈ సినిమాకి అన్న సలార్ పార్ట్ కూడా అన్న, పార్ట్ కోసం కళ్ళారా ఎదురుస్తున్నాం. జబర్దస్త్ ఉంది. యావరేజ్ హీరోయిన్ కోసం ప్రభాస్ కి ప్రాణం పెట్టి సినిమా చేసిండు అన్న. ప్రభాస్ ప్రాణం పెట్టి చేసిండు. ఈ సినిమా గురించి ఎవరు కూడా తప్పు రివ్యూ రాయొద్దన్న ప్లీజ్. హంబుల్ రిక్వెస్ట్. అరే అన్న, మా కట్అవుట్ కి కరైన ఫైట్ పడ్డా అన్న. మా ఓన్ కి కట్ అయిన ప్రభాస్ కి సరైన కట్అవుట్ కి ఫైట్ పడ్డా అన్న. ఏం ఫైట్ అన్న బాబా. నరుకుతుంటే మాలాగా ఎవరు కత్తి వాడలేను. ప్రభాస్ లాగా ఎవరు కత్తి వాడలేడు. ఇది మాత్రం పక్కా.